జనసేనాని పవన్ కళ్యాణ్ సారు తెలంగాణలో మీటింగ్ పెడతాడన్న కాడ నుంచి తెలంగాణ లీడర్లకు గిలాస పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టే నడుస్తుంది పంచాది. ఇంత రచ్చ అవుతున్న ఇయాల తెలంగాణలో గిలాస పార్టీ ఆఫీస్కు రిబ్బన్ కత్తిరించిండు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. ఇక ఆ కార్యం ఎట్లెట్లా నడిచింది, ఏం కథ అనేదంతా ఒకసారి అరుసుకుని పైర్. ఆంధ్రాకేంచి వచ్చి హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ కు రిబ్బన్ కత్తిరించిండు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. నీకేముందని వస్తున్నావు, నీకు ఈడేం పని, నీ పార్టీ ఉంది ఆంధ్రాలా, నీకు పదవి ఉన్నది ఆంధ్రాలా, నువ్వు ఏలుబడి చేసేది ఆంధ్రాలా, నీకు ఈడేం పని అని చెప్పి మనోళ్ళంతా గట్టిగా ఒక్కటే అరుచుకుని ఉండే కదా. అగో గా మాటలకు నారాజు అయినట్టున్నాడు కావచ్చు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. అందుకనే ఇవాళ హైదరాబాద్ లో ఉన్న మణికొండలో ఆఫీసు ఓపెనింగ్ చేసిండు అన్నట్టు. రిబ్బన్ కత్తిరించిండు, లోపలికి పోయిండు, కొబ్బరికాయ కొట్టిండు, పూజలు చేసిండు. అటంక పార్టీ ఆఫీసు ముంగడ పార్టీ జెండా ఎగిలేసిండు సారు. ఏంటంటే జనసేన పార్టీ ఆఫీస్ లో తెలంగాణ తల్లి బొమ్మ కూడా పెట్టిళ్ళు. ఆఫీస్ అంతా తిరిగి చూసిండు, మంచి షెడ్యూల్ అరుచుకున్నాడు. అడంక ఆయన కోసం పెట్టిన సీట్లో పోయి కూర్చున్నాడు జరసేపు. ఇంతలోనే సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు శాల్వాలు, పూల గుత్తులు రానే వచ్చిన వాళ్ళు శాల్వాలు కప్పుడు సారాలకు పార్టీ జెండాలు కప్పి పార్టీలో షేలిక చేసుకోవడం నడిచింది అడంక. అయితే ఈ నడమ తెలంగాణలో మీటింగ్ పెడుతున్నానని పవన్ కళ్యాణ్ సార్ అడిగితే ఇటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, అటు హైకోర్టు కాదన్నది. ఇంకేముంది, ఇంటికి విలేకరుని పిలుచుకున్నాడు. తెలంగాణలో పార్టీ పెడతా పక్కా పోటీ చేస్తారని బాగా చెప్తా చెప్పిండు. మొన్న చెప్పినట్టే ఇలా పార్టీ ఆఫీస్ కు రిబ్బన్ కత్తిరించిండు. ఇక వచ్చే ఓట్లలో పోటీ చేసుడు పక్కా అన్నట్టే. అయితే మరి ఏం చేస్తాడో ఎట్ట చేస్తాడో, సార్ పార్టీ తరపుకించి పోటీ చేస్తే ఎంతమంది గెలుస్తారో ఏమో గానీ అప్పట్లో తెలంగాణ ఉద్యమాలప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన సారు 11 రోజులు ఉపాసం ఉన్న సారు ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ లో తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుడే గమ్మతుంది పోండి.